హాయ్ అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోనైతే సిఈసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న యాన్యువల్ ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ ఏంటిదో చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ మీకు క్వశ్చనే అర్థం కావాలండి. ఎప్పుడు కానీ క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది అదే అర్థమవుతుంది. ఒక స్టోరీ రూపంలో, కథ రూపంలో మనకు ఒక ఇమాజినేషన్ చేసుకుంటూ, ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మనము ఎప్పుడు కానీ క్వశ్చన్స్ చదివినా, ఆన్సర్స్ చదివినా అదే విధంగానైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. అంటే మీరు ఒక సినిమా చూస్తే ఏ విధంగా విజువల్ ఎఫెక్ట్తో మీ బ్రెయిన్లో సేవ్ చేసుకుంటారో అదే ఇక్కడ కూడా నేను విజువల్ ఎఫెక్ట్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో మీకు పిక్చర్స్ చూపెట్టుకుంటూ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ద ఎకనామిక్ యాక్టివిటీస్? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే తెలుగులో ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఎకనామిక్ అంటే డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని రకాలండి? ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ అంటే డబ్బులు. సో డబ్బులు సంపాదించే మార్గాలు ఈ ప్రపంచంలో కానీ, ఈ భారతదేశంలో కానీ ఎన్ని రకాలైన మార్గాలు ఉన్నాయి? కేవలం 3 రకాల మార్గాలతోని మనము డబ్బులు అయితే సంపాదించవచ్చు. 3 రకాల మార్గాలు. ఒకటి, బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. రెండవది, ప్రొఫెషన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మూడవది, ఎంప్లాయ్మెంట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఏంటిదండి? బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. రెండవది, ప్రొఫెషన్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. మూడవది, ఎంప్లాయ్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఈ 3 మార్గాలు తప్పించి ఈ ప్రపంచంలో మీరు ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించినా అవన్నీ ఈ 3 మార్గాల కిందికే వస్తాయండి. శాస్త్రవేత్తలు డబ్బులు సంపాదించే మార్గాలు అన్నీ వెరిఫై చేసి ఈ 3 మార్గాల కిందనే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి అయితే మనము తెలియని విషయాలు తెలుసుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవుడు చేసే పనులు 2 మార్గాలు. మానవుడు చేసే పనులు 2. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ, రెండవది నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే డబ్బులు సంపాదించే పనులు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే పని చేస్తాడు మానవుడు కానీ డబ్బులు రావు. సేవా దృక్పథంతో చేసే పనులు అన్నీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ కిందకి వస్తాయి. మానవుడు అంటే మనుషులం ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో వాటిని ఎకనామిక్ యాక్టివిటీస్ కింద మనం ఎగ్జాంపుల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో బిజినెస్ అంటే చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్, వాట్ ఈజ్ ద బిజినెస్? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది బిజినెస్ గురించి. అయితే ఒకసారి చూడండి. బిజినెస్ అంటే వ్యాపారం. తెలుగులో వ్యాపారం అంటే లాభార్జనే ప్రధాన ధ్యేయంగా. లాభార్జనే ప్రధాన ధ్యేయంగా అంటే ఖచ్చితంగా నేను డబ్బులు సంపాదించాలి, మనీ సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకొని వస్తువుల ఉత్పత్తి అంటే వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదా వినిమయం చేయడం. వినిమయం అంటే వస్తువులను పర్చేజ్ చేయాలి, ఆ పర్చేజ్ చేసిన వస్తువులను సేల్ చేయాలి. అంటే కొనుగోలు అమ్మకాలు జరపడాన్ని వినిమయం అంటాం. తర్వాత పంపిణీ మరియు అమ్మకాన్ని వ్యాపారం అంటాం. వ్యాపారాన్ని ఆంగ్లంలో బిజినెస్ అంటారు. దీని యొక్క అర్థం ఏంటిదంటే బిజీగా ఉండడం. వెరీ సింపుల్. చూడండి, బిజినెస్ యొక్క అర్థం అంటే బిజీగా ఉండడం. బిజినెస్లో మనం బిజీగా ఉండడం. ఎట్లా బిజీగా ఉంటాం అంటే వస్తువులను పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసిన వస్తువులను సేల్ చేస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు, సో ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తాయి. ఒక ప్రదేశం ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాదుకు,
హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కు అది ట్రైన్లో రావచ్చు, వేరే దేశం నుంచి వెళ్ళి మనం సరుకులు కొనుగోలు చేస్తే అది షిప్ ద్వారా రావచ్చు, ఫ్లైట్ ద్వారా రావచ్చు, సో కంటైనర్ల ద్వారా రావచ్చు. సో ఇట్లా ఈ పంపిణీలు చేసే మార్గం సో ఇట్లా ఈ రీటైలర్ బిజినెస్ మ్యాన్ల దగ్గరికి ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఇవే ప్రోడక్ట్స్ మళ్ళీ ఏం చేస్తాం, ఇవే ప్రోడక్ట్స్ ప్రజలకు అమ్మడం జరుగుతుంది. తద్వారా ఏం చేస్తాం, మనం బిజినెస్ అనేది ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తాం. సింపుల్గా బిజినెస్ అంటే అర్థమైంది కదండి. సో ఇంగ్లీష్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే వస్తువులను తయారు చేయడం, వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మరి అవి ఫ్యాక్టరీలలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన గూడ్స్ని ఏం చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎవరి మధ్యలో, పీపుల్ మధ్యలో, బిట్వీన్ పీపుల్, ప్రజల మధ్యలో ఆ వస్తువులను డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సేవ చేయడం. ఫర్ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ వాంట్స్ అండ్ డిజైర్స్, మానవులకు ఏవైతే కావాలో, వాంట్స్ అంటే మానవులకు ఏవైతే కావాలో, మానవుల కోరికలు తీర్చే ప్రధాన ఆబ్జెక్టివ్ ఉద్దేశంతో, సో తద్వారా వాళ్ళకు మానవుల కోరికలు తీర్చడానికి మానవులకు ఏవైతే వస్తువులు కావాలో వాటిని ప్రొడక్షన్ చేయడం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ను డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని మనం బిజినెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో బిజినెస్ అంటే సో ఎన్నో రకాలుగా ఇక్కడ ఫ్యాక్టరీలు కావచ్చు, ఎన్నో రకాల బిజినెస్ ఉన్నాయి ఇండియాలో. సో దాన్ని మనం బిజినెస్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటిది, ఇప్పుడు బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. రెండవ మార్గం ఏంటిది, ప్రొఫెషన్ ద్వారా కూడా డబ్బులు సంపాదించడం. సెకండ్ ఎకనామిక్ యాక్టివిటీ ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ అంటే తెలుగులో వృత్తి అంటారండి. వృత్తి అంటే ప్రత్యేకమైన చదువు స్టడీ ఉండాలి, నైపుణ్యం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి. ప్రత్యేకమైన చదువు, మంచి ఎబిలిటీ, నైపుణ్యం, పరిజ్ఞానం అంటే నాలెడ్జ్, పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగతమైన అంటే వాళ్ళ పర్సనల్ యొక్క సర్వీస్, వ్యక్తిగతమైన సేవలు అందించడంలో నిమగ్నమయ్యే పనులను వృత్తి అంటారు. వృత్తి. సో ఉదాహరణకు మనం ఇక్కడ ఒక డాక్టర్ను తీసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మీకు విజువల్ ఎఫెక్ట్తోని ఫొటోస్తోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ ప్రొఫెషన్ ఈజ్ అన్ యాక్యుపేషన్. యాక్యుపేషన్ అంటే ఏంటిది, వృత్తి అంటే ఒక ఫార్మర్ ఉన్నాడు అంటే ఒక రైతు ఏం చేస్తాడు, మానవులకు కావలసిన ఆహారాన్ని పండిస్తాడు. వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, కాటన్ కావచ్చు, మిర్చి కావచ్చు. సో వాటిని ఫార్మర్ అంటే ఈజ్ ఏ ప్రొఫెషన్. రైతును ఒక ప్రొఫెషన్ అంటాం ఫార్మర్. డాక్టర్ ఒక ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్. ఇంకొక ప్రొఫెషన్ లాయర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. వీళ్ళందరినీ మనము వాళ్ళు చేసే వృత్తిని మనము యాక్యుపేషన్ అంటాం. ప్రొఫెషన్ ఈజ్ అన్ యాక్యుపేషన్ ఆర్ వొకేషన్ ఇంటెండెడ్ టు రెండర్ పర్సనల్ సర్వీసెస్ అంటే వారి వ్యక్తిగతమైన సేవలను. ఏ స్పెషలైజ్డ్ అండ్ ఎక్స్పర్ట్ నేచర్. స్పెషలైజ్డ్ అంటే నైపుణ్యం కలిగిన, పరిజ్ఞానం కలిగిన, ఎక్స్పోర్ట్ నేచర్ ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండర్టేకెన్ బై ద హ్యూమన్ బీయింగ్. ఆల్వేస్ ప్రొఫెషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నాలెడ్జ్ అండ్ కాంపిటెన్సీస్. అంటే ప్రొఫెషను కేవలం ఎట్లా వస్తుంది, ఎక్కువ శాతం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ల ద్వారా అంటే ప్రత్యేకమైన చదువు ద్వారా, నాలెడ్జ్ అంటే నైపుణ్యం ద్వారా మనకు ప్రొఫెషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఎలా డబ్బులు సంపాదిస్తారో నేను ఒకసారి విజువల్లో మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఈజ్ ఎ ప్రొఫెషన్. సో ఇక్కడ వాళ్ళు ఒక మేనేజర్ ఉన్నాడు, జాబ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. ఒక లాయర్ ఉన్నాడు, లాయరు కేసులు వాదించడం వల్ల డబ్బులు సంపాదిస్తాడు. ఒక డాక్టరు
ఈజ్ ఏ ప్రొఫెషన్. సో మీరు ఇక్కడ డాక్టర్ అని కూడా మీకు ఒకసారి విజువల్లో కూడా మీకు చూపెడతాను. డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. వైద్యం చేస్తే డబ్బులు వస్తాయి. ఇట్లా ప్రొఫెషన్ ద్వారా ఎన్నో రకాల కుమ్మరి వాళ్ళు కుండాలు చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి. ఫార్మర్ వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. ఇట్లా ప్రొఫెషన్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇదొక మార్గము. సో ఫస్ట్ ఏంటిది? బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, ప్రొఫెషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మూడవది ఏంటిదంటే ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. మరి వాట్ ఈజ్ ద ఎంప్లాయ్మెంట్? సో ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఉద్యోగం. మరి ఉద్యోగం అనగానేమి? ఒక ఒప్పందాన్ని అనుసరించి లేదా సేవ చేస్తాననే ఉద్దేశంతో నియమాల ప్రకారం ఒక యజమాని చేయమని ఆదేశించిన పనులను నిర్వర్తించడమే ఉద్యోగం అంటారు. అంటే ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ఏంటంటే యజమాని ఏ పని అయితే చెప్తాడో ఆ పని మనం చేయడాన్ని ఎంప్లాయ్మెంట్ అంటాం, ఉద్యోగం అంటాం. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చూడండి, ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ అండి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్. టూ పర్సన్స్ అంటే ఎవరు? ఒకరేమో మేనేజర్, ఇంకోరేమో ఎంప్లాయర్. మేనేజర్ అంటే ఓనర్, ఓనర్ కింద పనిచేసే ఉద్యోగి ఎంప్లాయర్. సో టూ పర్సన్స్. వన్ పార్టీ రెండర్ హిస్ సర్వీస్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ద రెమ్యునరేషన్, వేజ్ ఆర్ శాలరీ. అంటే ఒక పార్టీ అంటే ఒకరు ఏం చేస్తారు? యజమాని తాను చెప్పిన పనిని చేయడాన్ని ఒక కాంట్రాక్టులు ఒప్పందం ప్రకారము యజమాని చెప్పిన పనిని చేయడాన్నే అంటే వేతనం తీసుకుంటూ జీతం తీసుకుంటూ చేసే పనినే మనము ఎంప్లాయ్మెంట్ అంటాం. హెన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్ విల్ బి ఎంప్లాయర్ ఎంప్లాయీ. ఎంప్లాయర్ అంటే యజమాని, ఎంప్లాయీ అంటే యజమాని కింద పనిచేసే ఉద్యోగి. సో దీన్ని మనం ఒకసారి విజువల్ ఎఫెక్ట్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే ఎక్కడైనా మనము కంపెనీలలో ఉద్యోగం చేయడం కావచ్చు, గవర్నమెంట్ టీచర్లుగా ఉద్యోగం చేయడం కావచ్చు, ఇంకా ఎన్నో రకాల సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం చేయడం, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేయడం కావచ్చు. ఇట్లా ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేస్తూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. సో మూడు రకాలుగానైతే మనము ఇక్కడ డబ్బులు సంపాదించే మార్గాలు అయితే ఉన్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు యాన్యువల్ ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ 5 మార్కులకు అడిగితే, సో 5 మార్కులకు అడిగితే వాట్ ఆర్ ద ఎకనామిక్ యాక్టివిటీస్? దేర్ ఆర్ 3 types. Number 1 is the business, number 2 is the profession, number 3 ఎంప్లాయ్మెంట్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియంలో రాయండి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో రాయండి. సో మీరైతే ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆన్సర్ మీరు రీడ్ చేసినా కంపల్సరీకి మీరు చూసిన ఏదో ఒక బిజినెస్ ఇమాజినేషన్ చేసుకుంటూ చదవాలండి. అప్పుడే మన బ్రెయిన్లో ఒక సినిమా రూపంలో మనకు ఫిక్స్ అవుతుంది. కథ రూపంలో, ఫిలిం రూపంలో మనం ఎప్పుడైతే విజువల్ ఎఫెక్ట్తో మనం రీడ్ చేస్తామో ఆ రీడ్ చేసిన కంటెంట్ అనేది మన బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. రేపు మనం యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.